నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మనుషుల్ని చదవడం రావాలి. మనుషుల మేనేజ్మెంట్, నార్మల్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తారు, ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తారు. కొంతమంది అయితే ఆఫీస్లో ఈ వస్తువుల్ని మేనేజ్ చేస్తుంటారు, లాజిస్టిక్స్ మేనేజ్ చేస్తారు. చాలా తక్కువ మందికి మనుషుల్ని అర్థం చేసుకుని మేనేజ్ చేయడం రాదు. అందుకని హ్యూమన్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ మీ జీవితంలో చాలా 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 ముఖ్యం. మీ లైఫ్లో మీరు ఏదైనా మేనేజ్ చేయాలి అంటే మనుషుల్ని మేనేజ్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్క ఆర్ట్ కనుక మీరు మీ పిల్లలకో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకో, లేకపోతే మీకు మీరే నేర్చేసుకుంటే, ఈ ఒక్క ఆర్ట్ ఏంటి? ఆర్ట్ మనుషుల్ని మేనేజ్ చేయడం. మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, మీ వైఫ్తో ఎలా మాట్లాడాలి, మీ బాస్తో ఎలా మాట్లాడాలి. తెలిసిందంటే ఎట్లాంటి పనైనా సాధించుకోవచ్చు. మీరు వింటుంటారు ఈ మాట, బాగా మాటకారిరా వీడు అని చెప్పి కదా. మీరు నిజంగా మాట్లాడడం కనుక నేర్చుకుంటే, మీరు నిజంగా మాటకారితనం ఆర్ మంచి ఉద్దేశంతో మాటకారితనం, కొంతమంది కావాలని మునుగ చెట్టు ఎక్కించడానికి మాట్లాడతారు, అట్లా కాదు. మంచిగా మీ మాట ద్వారా మీరు కన్విన్స్ చేసుకోగలిగితే, నిజంగా ఏ జంతువుకు లేని వరం మనుషులకు ఇచ్చిన వరం మాట. ఈ మాటని కరెక్ట్గా వాడుకోవడం వస్తే ఎలాంటి మనుషులనైనా మనం మార్చచ్చు. ఓకే, అందులోనూ 4 రకాల మనుషులు జనరల్లీ చూస్తుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ టైప్. అంటే వీళ్ళు డామినేషన్, వీళ్ళకి ఎంతసేపు వాళ్ళు డామినేట్ చేయాలి సీన్, వాళ్ళు డామినేషన్లో ఉండాలని చూస్తుంటారు. సో ఇది రెడ్ టైప్ మనుషులు. ఇలాంటి వాళ్ళు కనుక మీరు మీ లైఫ్లో కలిస్తే వీళ్ళతో అగ్రెసివ్గా వెళ్ళకూడదు. ఓకే, ఇది ఒక ఈజీ టెక్నిక్. వాడు రెడ్ టైప్ మనిషి అని మీకు అర్థమైతే, అంటే వాడు అసర్టివ్గా ఉంటాడు, వాడు అనుకున్నదే చేయాలనుకుంటాడు, వాడిది ఎప్పుడు అదే డెసిషన్ నాదే కరెక్ట్ అనుకుంటాడు, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు, కాంపిటేటివ్గా ఉంటాడు. ఇలాంటి వాడు రెడ్ టైప్. ఆర్ బాగా అసర్షన్ ఉండి మొండి టైప్ ఉంటాడు. అలాంటి వాళ్ళతో మొండి పోవద్దు. ఎప్పుడైనా మీ ఆఫీసుల్లో కానీ మీ ఇంట్లో కానీ ఉంటే మొండి పోవద్దు ఎప్పుడు కూడా. ఇది రూల్. ఈజీగా మీరు వీళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు. వీళ్ళని మొండికి వెళ్ళొద్దు. వీళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. వీళ్ళ ఈగో ఎలా ఉంటుందో తెలుసా? నేను అనుకున్నదే కరెక్ట్. వాళ్ళకి ఏమనుకున్నవారు అసలు, నీ సామి రంగా నువ్వు అనుకున్నది ఎక్సలెంట్ అన్నట్టుగా వాళ్ళని, రెడ్ టైప్ వాళ్ళని ఇట్లా డీల్ చేయాలి. వాళ్ళు అనుకున్నట్టుదే కరెక్ట్ అంటుండాలి, మనం చేయించాల్సిన సైడ్కి పుష్ చేయాలి. సో ఇది రెడ్ టైప్ మనుషుల్ని మేనేజ్ చేసేది. వీళ్ళతో ఏం తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండకుండా స్లోగా వాళ్ళని మెల్లగా మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేయడం రావాలి. ఓకే, వీళ్ళతో డైరెక్ట్ కాన్వర్జేషన్లోకి దిగకూడదు. వీళ్ళు ఒక మైండ్ సెట్లో ఎలా అయితే ఈ థియరీ ఫామ్ చేస్తున్నారో ఆ మైండ్ సెట్ ఎక్కడిదో తెచ్చుకుంటారు. సో ఆ ఎక్కడి నుంచి వస్తుందనే మైండ్ సెట్ మీరు కనిపెడితే వాళ్ళని ఈజీగా మీరు పట్టేయచ్చు. ఓకే, సో అండ్ ఇలాంటి వాళ్ళు బోడా ఉంటారు, వాళ్ళు నడుస్తారు అప్పటికప్పుడు, తర్వాత నార్మల్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో టైప్ అంటే ఇన్స్పైరింగ్ పీపుల్. వీళ్ళు ఎంతసేపు 10 మందిని ఇన్స్పైర్ చేయగలరు, కానీ వాళ్ళు ఏం చేయరు. మా టైపు ఎప్పుడు మాటలు చెప్తుంటాం కానీ మీరేం చేస్తారంటే చేస్తాను. సో అట్లాగే ఇన్స్పిరేషనల్ టాక్ ఇచ్చి, మోటివేషనల్ ఇచ్చి పక్కన నుండి ప్రేరేపిస్తుంటారు, వాళ్ళు ఏం చేయరు. అలాంటి వాళ్ళకి జనరల్గా ఇలా మోటివేషనల్స్ ఆర్ అవసరం లేదు. ఇప్పుడు మాకంటే ఎంతో కొంత దీనివల్ల డబ్బులో పేరో ఏదో ఒకటి వస్తుంది. కొంతమంది ఉంటారు ఏ పని ఉండదు, పొద్దునే లేచి గుడ్ మార్నింగ్ మెసేజ్లో మోటివేషన్ చేస్తుంటారు, వాడికి ₹1 లాభం ఉండదు, దానివల్ల నిజంగా ఎవరు చూసి బాగుపడరు. అయినా కూడా ఈ సొసైటీని అంతా నేనే మార్చేస్తున్నాను టైప్లో ప్రతిదానికి క్లాస్ పీకే బ్యాచ్ ఉంటారు. క్లాస్ పీకుడు. ఈ క్లాస్ పీకుడు దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎల్లో టైప్. వీళ్ళకి కనిపిస్తే క్లాస్ పీకి, నువ్వు ఇంకా ఇలా చేసావా, అలా చేసుంటే ఈ కారు కొన్నావా, అయ్యయ్యో ఆ కారు కొని ఉండాల్సింది. ఏదో కారు కంపెనీలో అన్నిట్లో 10 ఏళ్ళు పనిచేసి ఏ కారు గొప్పది అని వీడు కనిపెట్టినట్టుగా, ఆ కారు కొన్నావా, అర్రే ఆ కారు కొనాలే అని ఏదో ఒక సలహాలు సూచనలు ఇచ్చే బ్యాచ్ ఉంటారు. వీళ్ళని అన్నిటికీ అని గంగిరెద్దు టైప్లో తలూపుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళు హర్ట్ అయిపోతారు. సో మీరు వాళ్ళ సజెషన్ తీసుకున్నట్టే ఉండాలి, కానీ మీకు నచ్చినట్టుగా చేయగలగాలి. సో వీళ్ళంతా ఎల్లో బ్యాచ్. వీళ్ళు అనవసరమైన వాటికి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకేదో చాలా గొప్పగా మన జీవితాన్ని మలుపు తిప్పుతున్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు మీరు సూపర్ అని చెప్తుండాలి, మీ పని మీరు చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే గ్రీన్ టైప్ ఉంటారు. వీళ్ళు గ్రీన్ టైపు
అటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మీకు ఎప్పుడూ నష్టము కలిగించరు. గ్రీన్ టైప్ వీళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు మీ సైడ్కే ఉంచుకోవాలి. వీళ్ళని మాటలతోనో లేకపోతే మీ చేతలతోనో ఎప్పుడూ బాధ పెట్టకూడదు. గ్రీన్ టైప్ ఆర్ యువర్ టైప్. మీ ఫ్యామిలీలో కూడా గ్రీన్ టైప్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే ఐఎమ్ ఓకే విత్ ఇట్ అన్నట్టుగా ఉంటారు. సాఫ్ట్ నేచర్ ఉంటారు. వీళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. వీళ్ళని మీ సైడ్కి తిప్పుకొని మీ టీంలోకి చేర్చుకొని మీరు వాళ్ళతో చాలా ప్రేమగా ఉండాలి. గ్రీన్ టైప్. ఇక ఫోర్త్ టైప్ వచ్చేసింది బ్లూ టైప్. ఈ బ్లూ టైప్ వాళ్ళు అన్నిటికీ లాజిక్లే. వీళ్ళతో అసలు ఉండలేము. అవునా, ఇట్లా అయితే అట్లా ఎట్లా, అట్లా అయితే ఇట్లా ఎట్లా, ఇలా అయితే ఎలా ఎలా, ఇదంతా ఒక్క చీర కొనడానికి 100 ప్రశ్నలు వేసినట్టు, ఒక్క సామాను కొనడానికి దాంట్లో ఇంటర్నెట్లో ఉన్నవన్నీ చూసి అన్నీ తేల్చుకోలేక అన్నిటినీ అనలైజ్ చేసి డీజిల్ మంచిదా పెట్రోల్ మంచిదా, ఈ కారు మంచిదా ఆ కారు మంచిదా, ఇలా అన్నిటికీ అనాలిసిస్ చేసి 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 అనాలిసిస్తోనే బ్రతికేస్తుంటారు. లైఫ్ మొత్తం క్యాలిక్యులేటెడ్గా అనాలిసిస్లోనే బ్రతకాలి అన్నట్టుగా ఏ అడుగు ముందుకేరు. వీళ్ళంతా అనాలిసిస్ బ్యాచ్. వీళ్ళంతసేపు ఎంతసేపు. వీళ్ళకి అన్నీ ఆర్గనైజ్డ్గా ఉన్నట్టుగా చూపించాలి. అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే అనాలిసిస్ చేసే మైండ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి కరెక్ట్గా ఉంది, ఇది ప్రాపర్గా ఉంది, ఇది పర్ఫెక్ట్ అనాలిసిస్ అని మీరు కనుక నమ్మించి వాళ్ళ చేత అనిపించగలిగితే, అబ్బా ఏం అనాలిసిస్ అని అనిపించగలిగితే వాళ్ళు మీ వైపుకే మీరు ఏమంటే అదే ఎస్ అనేటట్టుగా మారిపోతారు. సో వీళ్ళని వాళ్ళని అనాలిసిస్తోనే డీల్ చేయాలి. వాళ్ళకన్నీ అనలిటికల్గా ఉండాలి. వీళ్ళతో గొడవబడి వేస్ట్. ఎందుకంటే వాళ్ళ లాజిక్తో మీరు గెలవలేరు. ఇట్లాగే ఎవరో దేవుడు ఉన్నాడా లేడా, వాడికి ఆ లెవెల్ కాదు, ఆ స్థాయి కాదు, అర్థము కాదు, చెప్పిన లాజిక్ వినరు. అలాంటి వాళ్ళు ఓకే సూపర్, నువ్వు లేడు అంటున్నావా, లేడు ఫినిష్, నువ్వు ఉన్నా అంటున్నావా, ఉన్నాడు ఫినిష్. ఈ టైప్లో వీళ్ళని అనలిటికల్ పీపుల్తో ఎక్కువ ఆర్గ్యూవే చేయకూడదు. అసలు వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో అనలిటికల్ పీపుల్ని మీ లైఫ్లో తగులుతుంటారు ఇట్లాంటి వాళ్ళు. అదెందుకు కొన్నావు, అట్లెందుకు చేసినావు, ఇట్లా ఇది యాక్చువల్గా ఇట్లా చేస్తే అట్లా అని లాజికల్ పెట్టి అనాలిసిస్ చేసి మిమ్మల్ని మొత్తం మీరు ఎందుకు బతుకున్నారా బాబు అనేటట్టుగా కన్ఫ్యూజ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళతో ఓవర్ అనాలిసిస్ చేయకుండా మీరు ఓకే నువ్వు అనాలిసిస్ చేసావా సూపర్ అని చెప్పి వాళ్ళ అనాలిసిస్ని మెచ్చుకునే తెలివి మీకు వస్తే ఇలాంటి వాళ్ళని మీరు ఈజీగా డీల్ చేయొచ్చు. ఇలా చాలా హ్యూమన్ పర్సనాలిటీస్ ఉన్నాయి. అలా హ్యూమన్ పర్సనాలిటీస్ మీద కొంచెం చదవండి. రోజుకొక్క పేజ్ చదవండి. దెన్ అలాంటి వాళ్ళ గురించి కొంచెం చూసి అధ్యయనం చేయండి. మీకు తెలియకుండానే మీకు హ్యూమన్ స్కిల్స్ వచ్చేస్తాయి. ఎవడితో ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడాలో తెలిసిపోతుంది. మీరు ఒక చిన్న పిల్లాడు వచ్చాడు అనుకోండి, ఏంటున్నా అవ్వయ్యూ అవే అని మాట్లాడతామా, ఏంట్రా అని నార్మల్గా మాట్లాడగా ఎందుకు మనకి తెలుస్తుంది పిల్లలతో ఎలా మాట్లాడాలి. అలాగే కోపిస్టోడుతో ఎలా మాట్లాడాలి మీకు తెలుసుండాలి. అనలిటికల్ వాడితో ఎలా మాట్లాడాలి, డామినేటింగ్ వాడితో ఎలా మాట్లాడాలి. ఇలా మీరు కనుక ఒక 1 month ప్రాక్టీస్ చేయగలిగితే మీకు తెలియకుండానే అరే మనుషులు ఇంత పిచ్చోళ్ళు ఉంటారా, ఇంత ఈజీగా మనము మన ఫ్యామిలీని మన వాళ్ళని మార్చుకోవచ్చా, ఇంత ఈజీగా మనం వాళ్ళ త్రూ వాళ్ళని దాటుకుంటూ వాళ్ళని తిప్పుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చా అనేది మీకే తెలుస్తుంది. ఇది సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో మీరు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేయండి. మీ జీవితం బెనిఫిట్ కావడానికే, వాళ్ళని ఏదో తక్కువ చేయడానికి కాదు, మీ లైఫ్ సంతోషంగా ఉండడానికి మనుషుల్ని ఇట్లా కేటగరైజ్ చేసుకుని వాళ్ళతో డీల్ చేసే పద్ధతిని మార్చండి. లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. అండ్ ఇంకొక వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.